ఆమెకు ఇంకా 6 నెలల సమయం మాత్రమే ఉంది. రాత్రి 11:47 హాస్పిటల్ కారిడార్ అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం మధ్య ఒక అమ్మాయి గుండె మాత్రం బిగ్గరగా కొట్టుకుంటుంది. ఆమె పేరు మేఘన. వయసు 23 సంవత్సరాలు. కళ్ళల్లో కలలు ఇంకా మసకబారలేదు. కానీ జీవితానికి మాత్రం తొందరగా అలసట వచ్చేసింది. డాక్టర్ రూమ్ తలుపు మెల్లగా తెరుచుకుంది. రిపోర్ట్స్ వచ్చాయి. ఆ ఒక్క మాటతో ఆమె చేతులు చల్లబడిపోయాయి. డాక్టర్ కళ్ళల్లో జాలి ఉంది. అది చూసిన క్షణంలోనే ఆమెకు నిజం అర్థమైంది. ఒక మనిషి కళ్ళల్లో జాలి కనిపిస్తే అది కరుణ కాదు, ఒక ముగింపు సంకేతం లాంటిది. స్టేజ్ 4లో ఉన్నావమ్మ నువ్వు అని చెప్పాడు. ఆ పదం గాల్లో ఆగిపోయినట్టు అనిపించింది. కాలం ఒక్కసారిగా నెమ్మదించింది. శ్వాస కూడా భారంగా మారింది. ఎంత టైం ఉంది డాక్టర్ అని అడిగింది. డాక్టర్ మౌనం. అది సమాధానమే. ఇంకా నీకు 6 నెలలు మాత్రమే టైం ఉందమ్మా అంటూ ఆయన వెళ్ళిపోతాడు. 6 నెలలు. మనుషులు ఫ్యూచర్ ప్లాన్ చేయడానికి సంవత్సరాలు తీసుకుంటారు. ఆమెకి ఇచ్చింది కేవలం 6 నెలల సమయం మాత్రమే. ఆ రాత్రి మేఘన ఆకాశం వైపు చూసింది. దేవుడా, ఇంకా నేను ప్రేమించలేదు. ఇంకా నేను అమ్మకి ఆసరాగా మారలేదు. ఇంకా నేను నాన్నకి గర్వంగా అనిపించలేదు. ఇంత త్వరగా ముగింపు ఎందుకు ఇస్తున్నావు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆమె కన్నీళ్లు దిండులో కలిసిపోయాయి. దేవుడు ఒక ద్వారం మూసేస్తే కొన్నిసార్లు ప్రేమ రూపంలో ఇంకో ద్వారం తెరుస్తాడు అంటారు కదా. ఒకరోజు తర్వాత ఆమె జీవితంలోకి అడుగుపెట్టాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరే అర్జున్. అతనికి ఆమె రిపోర్ట్ గురించి తెలియదు. అతనికి తెలిసింది ఒక్కటే, ఆమె నవ్వు నిజమైనది కాదు. ఎందుకు ఎప్పుడు కళ్ళల్లో బాధగా ఉంటుంది అని అడిగాడు. ఆమె నవ్వింది. కొన్ని కథలు చెప్పడానికి కాదు, మౌనంగా మోయడానికి మాత్రమే అంటుంది. అర్జున్ ఆమె మాటలు అర్థం చేసుకోలేకపోయినా ఆమెను వదిలిపెట్టాలనిపించలేదు. రోజులు గడిచాయి. మేఘన తనకు మిగిలిన సమయాన్ని లెక్కపెడుతుంది. అర్జున్ మాత్రం ప్రతిరోజు ఆమెకు కొత్త కలలు చెబుతున్నాడు. మనిద్దరం కలిసి ఒక చిన్న కేఫ్ ప్రారంభిద్దాం. ప్రతి ఉదయం కాఫీ వాసనతో లేవాలి. నీ పేరు పెట్టిన స్పెషల్ కాఫీ ఉండాలి అని చెప్తూ ఉండేవాడు. ఆమె లోపల నవ్వుతోంది, నాకు ఆ భవిష్యత్తు ఉండదే అని. ఒకరోజు అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. ఆ మాట విన్న క్షణంలో ఆమె గుండె తడబడింది. ఆమె కూడా ప్రేమిస్తుంది. ఆమెకు ప్రేమ కావాలి. కానీ ప్రేమనే తనకు శిక్ష అవుతుందని తనకి తెలుసు. కానీ ఆమెకి భయం. నిన్ను నేను వదిలిపెట్టాల్సి వస్తే అని అడుగుతుంది అర్జున్తో. దానికి అర్జున్ నవ్వాడు. ప్రేమలో వదిలిపెట్టడం అనే మాటే ఉండదు అని చెప్తాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. నువ్వు ఊహించలేని విధంగా ఉండొచ్చు అని మనసులో అనుకుంది. 3 నెలలు గడిచాయి. మేఘన శరీరం బలహీనపడుతోంది. కానీ ఆమె నవ్వు మాత్రం బలవంతంగా బలంగా ఉంది. ఒకరోజు ఆమె అర్జున్కి ఒక లేఖ ఇచ్చింది. నేను లేని రోజు ఇది చదువు అని చెప్పింది. కొన్ని లేఖలు చదవడానికి రాయబడవు, విడిపోవడానికి మాత్రమే రాయబడతాయి అన్నది. అతను కోపంగా చూశాడు. ఇలాంటి మాటలు మళ్ళీ అనకు అని అన్నాడు. ఆమె మెల్లగా తల తిప్పింది. కొన్ని నిజాలు చెప్పకపోయినా వస్తాయి. ఒక సాయంత్రం హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది. అర్జున్ అక్కడికి పరిగెడతాడు. డాక్టర్ అతన్ని చూసి అడిగాడు, మీరు మేఘనా ఫియాన్సీనా అని. అతను ఆశ్చర్యపోయాడు. ఆమెకి ఏమైంది అని అడిగాడు. డాక్టర్ నిశ్శబ్దంగా రిపోర్ట్ ఇచ్చాడు. అర్జున్ చేతులు వణికాయి. అతని కళ్ళ ముందు అక్షరాలు మసకబారాయి. స్టేజ్ 4, 6 months మాత్రమే తను బతుకుతుంది అని తెలిసినాక అతని గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఆమెకి తెలియదా అని డాక్టర్ అడిగాడు.
అర్జున్ మెల్లగా నవ్వాడు. కన్నీళ్లు జారాయి. ఆమెకి అన్నీ తెలుసు, కానీ నాకు తెలియనట్టు నటించింది అని చెప్పాడు. ఆ రాత్రి అర్జున్ ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె నిద్రపోతోంది. శ్వాస భారంగా ఉంది. అతను మెల్లగా అన్నాడు, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో, కానీ నా ప్రేమను తీసుకెళ్లకు. నేను నీ జ్ఞాపకాలతో జీవిస్తా అన్నాడు. ఆమె కళ్ళ మూలల్లో ఒక కన్నీటి బిందువు మెరిసింది. ఆమె నిద్రలో లేదు, అన్నీ వింటోంది. కొన్ని ప్రేమలు జీవితకాలం ఉండవు, కానీ జీవితాన్ని మొత్తం మార్చేస్తాయి. కాలానికి ఎదురుగా నిలిచిన ప్రేమ. ఆ రాత్రి తర్వాత అర్జున్ మారిపోయాడు. ముందు అతను భవిష్యత్తు గురించి కలలు కనేవాడు. ఇప్పుడు అతని ప్రతి రోజును చివరి రోజుగా గౌరవిస్తున్నాడు. మేఘన నవ్వితే అతను ఆ నవ్వును గుర్తుంచుకుంటున్నాడు. ఆమె మాట్లాడిన ప్రతి మాటను హృదయంలో దాచుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి ఇప్పుడు తెలుసు, కాలం వాళ్లకు సహకరించడం లేదు అని. ఒక ఉదయం మేఘన బాల్కనీ దగ్గర నిలబడి ఆకాశాన్ని చూస్తుంది. సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. ఆ కాంతి ఆమె ముఖాన్ని తాకింది. అర్జున్ వెనక నుంచి వచ్చి మెల్లగా అడిగాడు, నిన్ను నేను పెళ్లి చేసుకోవచ్చా అని. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు నిండాయి. నువ్వు ఏమంటున్నావు, నీకు తెలుసా అని అడిగింది. అతను తల ఊపాడు. మరణానికి కౌంటౌన్ మొదలైందని తెలిసినా ప్రేమ మాత్రం ఫార్వర్డ్ బటన్ నొక్కింది. నాకు తెలుసు, నీకు ఇంకా 6 నెలలే ఉన్నాయని కూడా తెలుసు. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. నీకెలా తెలుసు అని అడిగింది. ప్రేమిస్తే దాచిన బాధ కూడా తెలుస్తుంది అని అతను మెల్లగా అన్నాడు. ఆమె వెనక్కి తగ్గింది. లేదు అర్జున్, నువ్వు ఇలా చెయ్యకూడదు. నా కోసం నీ జీవితాన్ని బలివ్వకూడదు. నేను పోతాను, నువ్వు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పింది. ఆ మాటకి అర్జున్ కళ్ళల్లో ఆగ్రహం కాదు, కానీ అచంచలమైన నిర్ణయం ఉంది. జీవితం అంటే కేవలం ఎక్కువ రోజులు కాదు, మనసుకు నచ్చిన మనిషితో గడిపిన క్షణాలు మాత్రమే. నీకు 6 నెలలున్నాయా? అయితే ఆ 6 నెలల సమయం నా జీవితంలోనే అందమైన సంవత్సరాలుగా మార్చుకుందాం అని అంటాడు. ఇక పెళ్లి దాకా వస్తారు. పెళ్ళి చాలా పెద్ద వేడుకలా కాకుండా మందిరంలో సాదాసీదా వేడుకలా చేసుకుంటారు. కొద్దిమంది స్నేహితులు మంగళసూత్రం కట్టే సమయంలో అర్జున్ చేతులు వణకడం మొదలుపెట్టాయి. అది భయంతో కాదు, ఆమెని కోల్పోతాననే బాధతో. మేఘన కళల్లో ఆనందం ఉంది, కానీ ఆ ఆనందం వెనుక ఒక రహస్య భయం కూడా ఉంది. దేవుడా, నన్ను తీసుకెళ్లే ముందు ఇతనికి బలాన్ని ఇవ్వు అని వేడుకుంటుంది. ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. 3వ నెల మొదలైంది. మేఘన శరీరం బలహీనంగా మారుతుంది. చెమటలు రావటం, వాంతులు అవ్వటం, నొప్పిగా ఉండటం, ఇవన్నీ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక రాత్రి ఆమె అకస్మాత్తుగా కుప్పకూలిపోతుంది. అర్జున్ ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని హాస్పిటల్ వైపు పరిగెడతాడు. డాక్టర్, తనకి ఏమి కాదని చెప్పండి, ఏదైనా చెయ్యండి, కానీ నా భార్య బ్రతికేలా చూడండి డాక్టర్ అంటూ కాళ్ళ మీద పడతాడు. ఐసీయూ తలుపులు మూసుకుపోతాయి. అక్కడ లోపల ఆమె ప్రాణాలతో పోరాడుతుంది. బయట అతను విశ్వాసంతో పోరాడుతున్నాడు. అర్జున్ బయట కూర్చున్నాడు, గోడను చూస్తున్నాడు, కానీ అతని మనసు మాత్రం దేవుడి దగ్గరుంది. ఆమెకు ఇంకా కలలున్నాయి. ఆమె ఇంకా నా పేరు పిలవాలి, దయచేసి ఆమెను తీసుకెళ్లకు అని ఏడుస్తూ దండం పెట్టుకుంటున్నాడు. డాక్టర్ బయటికి వచ్చాడు. మేము ప్రయత్నిస్తున్నాం, కానీ పరిస్థితి క్రిటికల్గా ఉంది అని చెప్పాడు. అర్జున్ లోపలికి వెళ్ళాడు. మేఘన బలహీనంగా కళ్ళను తెరిచింది. అర్జున్! ఆ ఒక్క పిలుపు అతని గుండెను పగలకొట్టింది. నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగింది. అతను మెల్లగా నవ్వాడు. ఎందుకంటే నీతో ఉన్న ప్రతిరోజు నా జీవితానికి అర్థాన్నిచ్చింది అని చెప్పాడు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నేను పోయాక మళ్ళీ ప్రేమించు అర్జున్ అని అంటుంది. అతను వెంటనే తల ఊపాడు. నువ్వు పోవటం లేదు అని అన్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ప్రేమ అంటే కట్టిపడేయడం కాదు,
విడిచిపెట్టే ధైర్యం కూడా ఉండాలి. నీకేమీ కాదు మేఘనా, నేను నిన్ను కాపాడుకుంటాను అని చెప్తాడు. ఆ మాటల తర్వాత మానిటర్ బీప్ శబ్దం నెమ్మదించింది. ఐసీయూలో అకస్మాత్తుగా అలారం మోగింది. డాక్టర్లు లోపలికి పరిగెత్తారు. అర్జున్ను బయటికి పంపించేశారు. అతని చేతుల్లో ఇంకా ఆమె వేడి ఉంది. కానీ గుండెల్లో మేఘనకి ఏమవుతుందో అన్న చలి మొదలైంది. తలుపు మూసుకుపోతుంది. లోపల యుద్ధం జరుగుతోంది. జీవితం వర్సెస్ మరణం అనే ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది? ప్రేమదా, లేకపోతే ఆ భగవంతుడు రాసిన రాతదా? కొన్ని ప్రేమలు కాలానికి ఎదురుగా నిలబడతాయి. ఐసీయూ బయట అర్జున్ గోడ కానుకొని కూర్చున్నాడు. కన్నీళ్లు కూడా ఒక దశ తర్వాత ఆగిపోతాయి అంటారు. బాధ ఎక్కువైతే మనిషి రోదించడమే మర్చిపోతాడు. తలుపు మెల్లగా తెరుచుకుంది. డాక్టర్ మొహంలో అలసటుంది, కానీ పూర్తిగా నిరాశ మాత్రం లేదు. ఒక్క అవకాశం ఉంది అని ఆయన మెల్లగా అన్నాడు. అర్జున్ ఒక్కసారిగా లేచాడు. ఏదైనా చేస్తాను డాక్టర్ గారు, నా జీవితం మొత్తం పెట్టినా సరే ఆమెను కాపాడండి అంటూ నెమ్మదిగా చెప్తాడు. డాక్టర్ అంటాడు, విదేశాల్లో ఒక ప్రత్యేక వైద్యం ఉంది. ప్రమాదం ఎక్కువ, బ్రతికే అవకాశాలు 100లో 20% మాత్రమే ఉంటుంది అన్నాడు. 100లో 20, అది చాలా తక్కువలా అనిపిస్తుంది మనలాంటోళ్ళకి. కానీ అర్జున్కి అది శూన్యం కంటే గొప్పదిలా అనిపించింది. ప్రపంచం దాన్ని 20% అంటుంది, ప్రేమ దాన్ని 100% నమ్మకం అంటుంది. ఆ 20%ని నేను నమ్ముతాను అన్నాడు అతను గట్టిగా. నా ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఉన్న ఆ 20% నమ్మకం చాలు. ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత కష్టమైనా భరిస్తాను అంటూ ప్రయాణం మొదలు పెడతాడు. వాళ్ళు విదేశాలకు వెళ్తారు. ఆసుపత్రి గదిలో మేఘన బలహీనంగా పడుకుంది. ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. నువ్వు నాతో ఇంకా ఎన్నో రోజులు తగులాడాలి కదా అని అన్నాడు. ఆమె నవ్వింది, కానీ ఆ నవ్వులో భయం దాగి ఉంది. శస్త్రచికిత్స రోజు శస్త్రచికిత్స గది తలుపులు మూసుకుపోయాయి. ఆమె నవ్వు తిరిగి ఇవ్వు, ఇంకేమీ వద్దు ఈ జీవితానికి అంటూ దేవుణ్ణి తలుచుకుంటూ ఉన్నాడు. తలుపు చివరికి తెరుచుకుంది. డాక్టర్ బయటికి వచ్చారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. కొన్ని క్షణాల జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఆ క్షణంలో శ్వాస కూడా పాపంలా అనిపిస్తుంది. అర్జున్ గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టే అనిపించింది. తర్వాత డాక్టర్ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు కోలుకోవడం మీద ఆధారపడి ఉంది అని చెప్పాడు. అర్జున్ మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అతను ఏడవలేదు, అతను నవ్వలేదు. అతను కేవలం ఆకాశాన్ని చూసి మౌనంగా కృతజ్ఞత చెప్పాడు. 3 నెలల తర్వాత మేఘన మెల్లగా నడుస్తోంది. జుట్టు ఇంకా పూర్తిగా రాలిపోయింది. శరీరం బలహీనంగా ఉంది. కానీ ఆమె వైద్య నివేదికలో ఒక మాట ఉంది. క్యాన్సర్ లక్షణాలు కనిపించలేదు అనే మాట. కొన్ని యుద్ధాలు మందులతో గెలవవు, ప్రేమతో గెలుస్తాయి. ఆమె ఆ పత్రాన్ని చూసి ఏడ్చింది. నిజంగా నేను బ్రతికే ఉన్నానా అంటూ ఏడుస్తుంది. అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు బతికే ఉన్నావు కాదు, నువ్వు మళ్ళీ పుట్టావు అంటూ నవ్వుతాడు. ఒక రాత్రి మేఘన అడిగింది, ఈ వైద్యం కోసం అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు అని. అర్జున్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. మన ఇద్దరం కలలు కన్నా కాఫీ దుకాణం గుర్తుందా అని అన్నాడు. ఆమె తల ఊపింది. అది అమ్మేశాను అన్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు. నీ భవిష్యత్తు కోసం నేను నా కల వదిలేశానని అనుకుంటున్నావా? కాదు, నీతో ఉన్నదే నా భవిష్యత్తు. అద్భుతం అంటే దేవుడు చేసే పని మాత్రమే కాదు, మనసారా ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణం పెట్టే ప్రేమ కూడా ఒక అద్భుతమే. ప్రేమ అంటే ఎక్కువ రోజులు బ్రతకడం కాదు, ఎవరైనా మన కోసం బ్రతకాలని నిర్ణయించుకోవటం. ఈ కథ మీ గుండెను తాకితే ఒక్క లైక్తో మీ ప్రేమను తెలియచేయండి. మీ జీవితంలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి. ప్రేమను నమ్మే వాళ్ళు అయితే కామెంట్లో ఒక లైక్ పెట్టండి. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.